కడియం శ్రీహరి ఇళ్ళ నుండి అల్లకి పోయింది కదా, వాడిని అయితే ఇక నీ అసలు వాడిని మీద వానికి తెలుగుదేశంలో ఉన్నంత తెలివి తెలంగాణలో గెలిచి వాడు కాంగ్రెస్లో పోతే వాడు మనిషి అంటావా? వాడు మళ్ళీ రేపు ఇవాళ కొత్త రైటు ఉత్తర కడియం శ్రీహరి వస్తారా? వాడు మనిషేనా వాడు? కాదే ఇప్పుడు మీకు చెప్పుకుంటానా నేను, మీరు ఏ పార్టీలో ఉన్నారని మీరు ఎవరైనా అడిగినప్పుడు నేను పలాని పార్టీలో ఉన్నాను చెప్పుకుంటాను. నువ్వు 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి ఆధారం వచ్చేది వాడు. సంపత్ రెడ్డి కంటే ముందు 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి వచ్చినట్టు వచ్చేది. ఇప్పుడు వాని ముఖం 2 ఏళ్ళ నుంచి కనబడితే పట్టుకోవాడు. గణపురం నిలబడమని ఇజ్జత్కి చూపించుకుంటలేడు వాడు. డాక్టర్ రాజా అయినా కనబడతాడు, వాడు ముంచినా తేలిపినా వాడన్నా కనబడతాను. వీని ముఖం మీరు డాక్టర్ రాజా హయాంలో ఏమైనా పనులు జరిగినా ఇక్కడ మంచిగా? వాడేం చేయలేదు, వాడు కూడా ఏం చేయలే కానీ ఏది కేసీఆర్ చేసిన పని ప్రజలకు బరాబర్ అయింది. వాడు అప్పు చేసినా రేపు నీ యొక్క తలో 10,000 తలో 50,000 వేసినా కడతారు జనం. కానీ బీడు భూములు ఇట కనీసం కుసికి పంట పండకపోయేది మాకు. నేను 10 ఊళ్ళల్లో చెప్పేందుకు మా ఒక్క ఊళ్ళే కుసికి పంట. ఇప్పుడు రైతు రాజ్యం తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి చెప్తాను. మీరు రేవంత్ రెడ్డిని మెచ్చుకోవాలి కాదే. రైతు రాజ్యం తెచ్చింది వాడ రేవంత్ రెడ్డి అంటుండగా ఏది ఏ రూపకంగా చెప్పాను అని. ఈ రూపకంగానే ఇది చేసిన ఇది చేస్తే ప్రజలకి ఇట్లా ఎందుకు అంటారా అని అనిపించాను వాడిని అనుమానం. కాదే మీకు ఏం తక్కువ చేసిండు చెప్పు. ఇప్పుడు రైతు బంధు 2 సార్లు కేసీఆర్ అయితే ఇప్పుడు 3 సార్లు ఇస్తాను కదా రైతు బంధు. ఎన్నడు ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండు? నీవు రుణమాఫీ అన్నాడు. ఎంతమందికి రుణమాఫీ చేసిండు వాడు? అందరికి చేయలేదా? అడుగు ఊర్లే 6 గ్యారెంటీలు అని చెప్పిండు. 6 గ్యారెంటీలు ఏంది? ఒక ఆడవాళ్ళకు బస్సులు తప్ప వాడు ఏ గ్యారెంటీ పెట్టలేవాడు. తులం బంగారం, నా బంగారం 25,000, వాడు కౌలు చేసిన 15,000. ఎందుకు వాని బూటక వాందటకు దొరికిండు వాడు. వాని కులం పేరు చెప్పొద్దు కానీ వాడు ఉప ముఖ్యమంత్రి వాడు తానంటే అంటాడు, తందాని అంటాడు వాడు. వీడు తానంటాడు, వాడు తందాని అంటాడు అని పిచ్చకుండా. ఇప్పుడు స్థానిక ఎలక్షన్ ఒకవేళ వస్తే ఊర్లో ఎలా మళ్ళీ కాంగ్రెస్ని గెలిపేయడానికి రెడీ? వాని చెప్పు కింద సిగరెట్ నలుతారు. ఆ కార్యకర్త ఎవడు నిలబడ్డా పైసలు వస్తాయి వానికి, వాని ఆఖరి గురి పెట్టుకొని సావాలి. ఎవడు ఆ సర్పంచ్కి, ఉప సర్పంచ్, మన దేనికైనా నిలబడ్డా గురి పెట్టుకొని సావాలి. వాడు పైసలు ఖర్చు అయితే కానీ ఎవడు గెలవాడు. ఇప్పుడు రైతులు అంతగానం కేసీఆరే కావాలి, కేసీఆరే రావాలి, కేసీఆర్ లేకపోతే మేమంతా ఏడారి పాలు అయినాము అన్నట్టుగా ఇప్పుడు జనాలు అందరూ ఎగేసుకుంటూ వస్తూ ఉన్నారు కదా. ఎందుకని అంత కేసీఆర్ అంటే? నేను చిన్న చెప్తాను. రైతు బంధు అనేది వాడు నాటు పెట్టుకుని అలా వరకు వేసేది. ఆయన వాని ఖర్చుల మందం వచ్చేది. వింటావా? కరెంటు ఆడ విట్టొస్తే పాములు గడిచి తేలు గడిచి తెలుగుదేశం హయాంలో రాత్రి 11 గంటలకు ఇచ్చి పొద్దుగాల 5 గంటలకు బంద్ చేసేది కరెంటు. అసొంటి కరెంటును ఈయన నువ్వు 24 గంటలు ఎప్పుడు వచ్చుకో మోటారు. ఇప్పుడు అంతకుముందు మా దగ్గర ఒక గంట, అర్ధ గంట, 2 గంటలు వెళ్ళేది ఏమన్నా బావి ఉంటే. ఇప్పుడే ఉన్నది వాడు వచ్చిన కాంచెలు ప్రతి ఒక్క శిల్క పొలాలు అయినాయి. ప్రతి ఒక్క శిల్క పొలాలు నీళ్ళు లేవనే లేదు. ఈ ఒక్క ఆధారంలే కాదు, నువ్వు ఏ ఊళ్ళో అడిగినా నీళ్ళు లేవు. ఇక్కడి పాలమూరు నుంచి హైదరాబాద్ ఎన్ని నీళ్ళు వలస వేరు వాళ్ళు. పాలమూరుకు నీళ్ళు రాలే. ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఎలక్షన్ వస్తూ ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్లో మళ్ళీ ఏ పార్టీ గెలిచేటట్టు అనిపిస్తూ ఉన్నది మీకు మామూలుగా? వాడు ఎన్ని తీర్ల ప్రయత్నం చేసినా వీడైతే రేవంత్ గారు అయితే రాడు. హైదరాబాద్ కూడా రాడు. జనాలంతా వ్యతిరేక. నువ్వు కుక్కర్ నిలబెట్టి టేబుల్ మీద కుక్కర్ నిలబెట్టినా దాన్ని కొట్టేస్తారు. ఏది తెలంగాణ పేరు మీద, కేసీఆర్ పేరు మీద దానికైతే. కాదు ఇప్పుడు ఈ పరిపాలన చూసిన తర్వాత 22 నెలలు అవుతా ఉన్నది కదా దగ్గర ఈ పరిపాలన వచ్చి. మీరు పాత రోజులు చూసిళ్ళు, పాత కాంగ్రెస్, ఆ రోజులు మళ్ళీ గుర్తుకొస్తా ఉన్నదానే? ఆ రోజులో ఇందిరామ్మ ఏం చేసింది? పంచరాయి భూములు తలో ఎకరం ఇచ్చింది, ఇంత కరెంట్ ఇచ్చింది, ఇంత బాయిదో ఇచ్చింది, అప్పుడు గూనీళ్ళు ఇచ్చింది. ఏది పేదలకు, ఏది మన ఎస్సీ వాళ్ళకు గూనీళ్ళు ఇచ్చింది, వ్యవహారం చేసింది. ఏదో ఆమె హయాంలో ఆమె జరిపోయింది. ఆ హయాంలో ఈ ఖర్చు కాదు, ఈ పైసలు కాదు, ఈ వ్యవహారం కాదు, ఆమె చేసింది ఆడికి చేసింది. ఆమె చేసినాక తెలుగుదేశంలో రామారావు గెలిచిన ఆయన 2 రూపాయల కిలో బియ్యం అని చేసిండు. ఒక వ్యవహారం ఆయన ఒక దారి చేసిండు. ఆయన ఒక దారి చేసినాక ఆ దారిని పట్టుకొనే కేసీఆర్ చేసిండు. చంద్రబాబు నాయుడు వాడు కూడా వాని పొక్కలకే తోడుకున్నాడు. నీ అసంటోడు తెలివికలు ఉంటే దొక్కిండు లోపలికి. వింటారా? వానంతా వాడే పోయింది. వానికి తెలుగుదేశంలో గెలిచేటప్పుడు వాని దగ్గర 2,000 రూపాయలు ఉన్నాయి. ఇవాళ ఒక 50,000 కోట్లు ఉన్నాయి వాని దగ్గర. ఏ కష్టం చేసిండే? ఏ కష్టం చేసిండు వాడు?
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 50,000 కోట్లు తగ్గిండు ఎవరికి ఇచ్చిండు కాదు మరి కేసీఆర్ కూడా దోచుకున్నాడు, కాళేశ్వరం పైన సంపాదించుకున్నాడు అన్నట్టుగా చెప్తా ఉన్నాడు, అందుకే జైలుకు పంపేయాలని చూస్తున్నా అన్నట్టుగా మాట్లాడతావు. ఒకటి నాన్న సరే ఇప్పుడు నువ్వు నేను కలిసి ఒక చెట్టు కొడతాను, దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక 1,000 రూపాయలు 2,000 అవుతుంది, 1,000-2,000 కూలి ఇవ్వాలి మనం. ఈ చెట్టు కొడితే 2,000 కూలి ఎట్లయినాయి నీకు ఎట్లా ఇవ్వాలని అంటే ఎట్లా ఖర్చు అయినాయని అంటే వాడిని ఏమనాలి మరి కొట్టు నువ్వు. సరే వాడు ఎవడు ఇప్పుడు కేసీఆర్ ఖరాబ్ చేసిండు, ఒక 1,00,000 కోట్లు మనలా ముంచిండు. నువ్వు 1,00,000 కోట్లు పెట్టి ఒక పని చేయి, గీ పని నేను చేస్తే గీ పైసలు అయినాయి, ఆ పని గంటి పైసలు ఎట్లయినాయి అని నువ్వు అనిపి. నువ్వు 22 నెలలు అయింది నువ్వు ఇప్పటి వరకు ఏ పని చేసినావో చూపెట్టు. ఒక పేదని ఇల్లు అని కూడా తెగించినావు హైదరాబాద్లో. ఇప్పుడు వాళ్ళు నిన్ను ఆడిపోతే ఏమంటారు, నీ కార్యకర్త నిన్ను చెప్పుతోడు కొడతారు ఆడేళ్ళు. పేదని ఇల్లు కూడా తెగినావు కానీ నువ్వు నీ పెద్ద నీళ్ళు అయితే కూడా తెగొరగా. నీ తెలివి ఎంత తెలివి, నువ్వు ఏం మంచి పని చేసినావని నీకు నిన్ను రేపు అది చేస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు. ఎవరు చిచి అది తప్పు. ఆయుషుని బతే ఇక 20 ఏళ్ళకి కూడా మళ్ళీ కాంగ్రెస్ రాదు. నేను 20 ఏళ్ళకి కూడా కాంగ్రెస్ వస్తే నేను చచ్చిపోయినట్టే, నా ఆయుష కుట్టినట్టు. అంత మాట అంటే అంత విరుప్తి పుట్టింది జనానికి. నువ్వు ఒక్క నిమిషం గాడికి పోయి చూద్దాంపా, చెప్పులు లైన్ పెట్టి రాత్రి ఎప్పుడు 3 గంటలకు వచ్చారు, లమ్మడి తండాల నుంచి వచ్చి 3 గంటల నుంచి వస్తే ఒక్కరికి ఒక్క బత్త 20-30 బత్తాలు ఇచ్చారు, కథ అయిపోయినాయనే లేదు. మీరు ఒక్కొక్కటి ఏడ్స్ కూడా వేరు. ఇంతకుముందు ఏం చేయాలి, అంత పుట్టలకు వచ్చినాయి వరకు ఒక బత్త చాలుకుంటే ఒక్కసారి ఎత్తే ఏం లాభమే, 2-3 సార్లు వేయాలి. నాటేసినాక 10 రోజులకు వేయాలి, కలిసినాక ఒకసారి వేయాలి, పుట్టకు వచ్చినాక ఒకసారి వేసుకోవాలి. అయితేనే ఇంత ఇక్కడ దొరుకుతుంది అందులో. మనం ఎప్పుడో మన ఇష్టం ఉన్నట్టు పిటికెట్ చల్లితే వస్తుందా? పోయిన గవర్నమెంట్ లైన్ ఎక్కడిదే ఆటోనికి 1,000 రూపాయలు ఇస్తే 3 బత్తాలు వేసుకొని వచ్చి ఇంటికాడ బావి కాడ వేసిపోయేది వాడు. మనం మా దగ్గరికే పోలే, ఎవరి దగ్గర పోలే, ఎవరిని అడగలే. ఆటోనికి పైసలు ఇచ్చడే మళ్ళీ రావాలి రేవంత్ రెడ్డి. వాని గుడ్డలతో నడుతా వాడు ఇక్కడికి వస్తే, వాని తోలుతాం మళ్ళీ ఇక్కడికి వస్తే. నీకు శ్రీరామ రాదు రేపు కాంగ్రెస్ దాంట్లోనే నీ వాని బిడ్డను వాని. ఇప్పుడు కడియం శ్రీహరి ఏమంటాండే పెద్దనా, ఇక్కడున్న నా నియోజకవర్గానికి నా మండలానికి అభివృద్ధి చేసుకోవడానికే నేను దాంట్లోకి పోయినా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు. మరి ఏమన్నా అభివృద్ధి చేసిండా? అభివృద్ధి చేస్తానే పోయినావు. వినడానికి కనబడదా నీ ముఖం? వినడానికి కనబడదా? అంతకుముందు ఒక 4 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి కనబడేది గణపురం రాధారంలో ఎక్కువ వచ్చేది ఆయన. ఇది ఇప్పుడు వాని 22 నెలల్లో ఇప్పటి వరకు ఒక్కసారి రాధారం వచ్చిందా?